హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. సో మొట్టమొదటిగా జగనన్న అమ్మఒడి. సో ఈ జగనన్న అమ్మఒడి పథకం కింద 1 నుండి 12వ తరగతి దాకా చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ అకౌంట్లో 15,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది అందజేయడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి గవర్నమెంట్ స్కూల్స్ అలాగే ప్రైవేట్ స్కూల్స్లో కూడా రికగ్నైజ్డ్ స్కూల్స్ అన్నింటిలోనూ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. జగనన్న అమ్మఒడి ఎయిమ్స్ టు ప్రొవైడ్ 15,000 ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఈచ్ మదర్ ఆర్ గార్డియన్ who is below poverty line irrespective of caste, creed, region or religion to enable her to educate her child from class 1 to 12. అంటే మనకి 1వ తరగతి నుండి 10 అలాగే ఇంటర్మీడియట్ కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఆల్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అలాగే ఇంటర్మీడియట్ చదివే జూనియర్ కళాశాలలో కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇది మనకి జగనన్న అమ్మఒడి పథకం డీటెయిల్స్ అనేవి. నెక్స్ట్ మనబడి నాడు నేడు. సో చాలామంది నాడు నేడు అనేది కేవలం స్కూల్స్కే అనుకుంటున్నారు. ఇది స్కూల్స్కే కాదు, మనకి హాస్పిటల్స్ కూడా ఈ స్కీమ్ అనేది ఉంటుంది. సో మనబడి నాడు నేడు పథకం కింద మనకి స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి డెవలప్ చేయడం కోసం మనకి ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. అండర్ మనబడి Nadu Needu scheme, which 15,750 government schools have been identified in the first phase for taking up works on 9 components for improving the infrastructure facilities through the community participation. మనకి ఫస్ట్ ఫేజ్లో 15,715 గవర్నమెంట్ స్కూల్స్ని ఐడెంటిఫై చేశారు. ఈ స్కూల్స్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనే వాటిని డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి మనబడి నాడు నేడు స్కీమ్ అనేది. మనకి నాడు నేడు మనబడి దేనికోసం అంటే స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం. నెక్స్ట్ జగనన్న విద్యా కానుక. సో ఈ జగనన్న విద్యా కానుక స్కీమ్ కింద 1 నుండి 10వ తరగతి దాకా చదువుతున్న గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి 3 జతల యూనిఫామ్స్ అలాగే నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, అలాగే ఒక జత షూ, 2 జతల సాక్స్లు, బెల్ట్, స్కూల్ బ్యాగ్ ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండర్ ద స్కీమ్ గవర్నమెంట్ సప్లై స్టూడెంట్ కిట్స్ కంప్రెస్ ఆఫ్ ద 3 pair of uniforms, set of notebooks, text books, a pair of shoes and 2 pair of socks, a belt and school bag to all students from class 1 to 10th in the government schools. ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది మనకి జగనన్న విద్యా కానుక స్కీమ్ అనేది. ఓకే, నెక్స్ట్ జగనన్న గోరుముద్ద. సో ఈ జగనన్న గోరుముద్ద స్కీమ్ దేనికి సంబంధించింది అంటే ద న్యూ మెనూ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ 21st January 2020. మనకి స్కూల్స్లో భోజనాలు అవి పెడుతూ ఉంటారు కదా, మిడ్ డే మీల్ స్కీమ్ అనేది. అందులో మనకి చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాగరీ, చిక్కీ, అలాగే పులిహార, పొంగలి, వెజిటబుల్ పులావ్ ఇలాంటి మనకి క్వాలిటీ ఫుడ్ అన్నీ కూడా చిల్డ్రన్కి మనకి పెడతాం జరుగుతుంది. అలాగే మనకి కుక్ హమ్ హెల్పర్స్ ఎవరైతే ఉంటారో ఓకే అక్కడ మనకి భోజనాలు ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా మిడ్ డే మీల్ స్కూల్లో, వాళ్ళ యొక్క జీతాలు అనేవి కూడా మనకి 1,000 రూపాయల నుండి 3,000కి పెంచడం జరిగింది. ఓకే, మనకి 1,000 రూపాయల నుండి 3,000కి శాలరీస్ పెంచారు. అలాగే ఈ కొత్త మెనూ అనేదాన్ని కూడా 21st January 2020 నుండి మనకి ఈ జగనన్న గోరుముద్ద పథకం కింద ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జగనన్న విద్యా దీవెన. ఓకే, సో ఈ జగనన్న విద్యా దీవెన స్కీమ్ అనేది దేనికి సంబంధించింది అంటే ఫీజు రింబర్స్మెంట్. ఆల్రెడీ గతంలో ఉంది కదా, ద గవర్నమెంట్ ఈజ్ రన్నింగ్ జగనన్న విద్యా దీవెన ఫర్ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్. గతంలో మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండేవి, అలా కాకుండా ఇప్పుడు కంప్లీట్గా ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఈ జగనన్న విద్యా దీవెన పథకం కింద మనకి పాలిటెక్నిక్ చదివే వాళ్ళకి కానీ, ఐటీఐ, ఇంజనీరింగ్ కానీ, మెడికల్ డిగ్రీ అండ్ ఆల్ అబోవ్ కోర్సెస్ ఏ కోర్స్ చదివినా సరే మనకి ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఈ జగనన్న విద్యా దీవెన పథకం కింద మనకి లభిస్తుంది. నెక్స్ట్ జగనన్న వసతి దీవెన. సో ఈ జగనన్న వసతి దీవెన దేనికోసం అంటే ఎవరైతే హాస్టల్లో ఉంటారో వాళ్ళకి ఎక్స్పెన్సెస్ కోసం మనకి అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారో. జగనన్న వసతి దీవెన టు కవర్ ఫర్ ఫుడ్ and hostel expenses of students with the object of improving the gross enrollment ratio in higher education belong to SC, ST, BC, EBC, కాపు మైనార్టీ and differently abled categories. వీళ్ళందరికీ కూడా మనకి జగనన్న వసతి దీవెన కింద అమౌంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ అమౌంట్ అనేది ఐటీఐ స్టూడెంట్స్కి అయితే మనకి 10,000 రూపాయలు అనేది మనకి అసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి 15,000 రూపాయలు. అలాగే డిగ్రీ కానీ అంతకన్నా ఎక్కువ చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి 20,000 అనేది మనకి ఈ మెస్ ఛార్జెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి జగనన్న వసతి దీవెన స్కీమ్ అనేది. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్స్ కూడా ఒకసారి చూసినట్లయితే బ్రీఫ్గా
యాన్యువల్ ఇన్కమ్ అనేది 2.5 lakh కన్నా తక్కువ ఉండాల్సి ఉంటుంది. అలాగే ల్యాండ్ విషయానికి వస్తే వెట్ ల్యాండ్ 10 acres కానీ, డ్రై 25 acres కానీ, లేదా రెండు కలిపి 25 acres కన్నా తక్కువ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండకూడదు, అలాగే పెన్షనర్ కూడా అయి ఉండకూడదు. ఎవరైతే శానిటరీ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది ఇన్ కేస్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే. అలాగే ఫ్యామిలీకి 4-wheeler అనేది ఉండకూడదు. ఇన్ కేస్ ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్స్ ఉన్నా సరే మనకి అవకాశం ఉంటుంది. కారు మాత్రం ఉండకూడదు. అలాగే ఫ్యామిలీలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయకూడదు. అలాగే మున్సిపల్ ఏరియాస్లో మనకి 1500 square feet కన్నా మనకి తక్కువ ల్యాండ్ అనేది హౌస్ అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. ఈ కండిషన్స్ సాటిస్ఫై అయితే మనకి ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ అలాగే జగనన్న వసతి దీవెన అనేది కూడా లభిస్తుంది. సో నెక్స్ట్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్. మనకి ఆరోగ్యశ్రీ పథకం కింద మనకి ఫ్రీగా చెకప్ అనేది చేయడం జరుగుతుంది. 1000 రూపాయల కన్నా ఎక్స్ట్రా అమౌంట్ అయిన ఏ ట్రీట్మెంట్ అయినా సరే మనకి ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మనకి బార్డర్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ మనకి ఈ స్కీమ్ అనేది అక్కడ కూడా వర్తింప చేయడం జరిగింది. అక్కడ కూడా హాస్పిటల్స్లో, సెలెక్టెడ్ హాస్పిటల్స్లో మీరు ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద లబ్ధి అనేది పొందొచ్చు. సో అంతకుముందు చూసుకుంటే 1059 ప్రొసీజర్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు కొత్తగా 100 న్యూ ప్రైమరీ కేర్ ప్రొసీజర్స్ హ్యావ్ బీన్ యాడెడ్ బిసైడ్ ఎగ్జిస్టింగ్ 1059 ప్రొసీజర్స్. గతంలో 1059 ఉండేవి. ఇప్పుడు కొత్తగా 1000 న్యూ ప్రైమరీ కేర్ ప్రొసీజర్స్ని కూడా ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద యాడ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా చికిత్స కింద ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ అనేది చేయించుకుంటే వాళ్ళు మళ్ళీ కోలుకుని వర్క్లోకి వెళ్ళడానికి టైం అవుతుంది కాబట్టి వాళ్ళకి భృతి కింద మనకి రోజుకి 225 రూపాయలు కూడా ఈ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద ఎవరైతే మనకి సర్జరీ లాంటివి చేయించుకుని ఉంటారో ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద వాళ్ళకి కొన్ని రోజుల పాటు 225 రూపాయలు మనకి రోజుకి భృతి అనేది అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీస్ అనేవి యాన్యువల్ ఇన్కమ్ 5 lakhs కన్నా బిలో ఉండాల్సి ఉంటుంది. అలాగే ల్యాండ్ 12 acres ఆఫ్ వెట్ ఆర్ 35 acres ఆఫ్ డ్రై ఆర్ బోత్ 35 బిలో ఉండాల్సి ఉంటుంది. అలాగే కార్ అనేది ఉండకూడదు. అలాగే ఫ్యామిలీ హ్యావింగ్ నో ప్రాపర్టీ ఆర్ లెస్ దాన్ 3000 square feet ఇన్ అర్బన్ ఏరియాస్. అంటే వాళ్ళకి అర్బన్ ఏరియాలో ఎటువంటి హౌస్ లేకపోయినా లేదా 3000 square feet కన్నా తక్కువ హౌస్ ఉన్నా సరే వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ కవర్డ్ అండర్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, సో దేర్ ఫోర్ నాట్ కవర్ అండర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలాగా మనకి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ స్కీమ్ కింద ఎలిజిబిలిటీ అనేది ఉండదు. నెక్స్ట్ కంటి వెలుగు. సో ఈ కంటి వెలుగు స్కీమ్ అనేది మనకి ఐ చెకప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం కోసం ఈ కంటి వెలుగు పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 10th October 2019 లాంచ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఆఫ్ 69 lakh స్కూల్ చిల్డ్రన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్. ఈ కంటి వెలుగు పథకం ఫస్ట్ ఫేజ్ కింద 69 లక్షల స్కూల్ చిల్డ్రన్ కంటే స్కూల్స్లో మొట్టమొదటిగా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. అలాగే సెకండ్ ఫేజ్లో కూడా 4.6 lakh ఐడెంటిఫైడ్ చిల్డ్రన్ ఇన్ సెకండ్ ఫేజ్. 69 లక్షల స్కూల్ చిల్డ్రన్కి మనకి ప్రిలిమినరీ స్క్రీనింగ్ అనేది మొట్టమొదటి ఫేజ్లో, అలాగే సెకండ్ ఫేజ్లో మనకి 4.6 lakh ఐడెంటిఫైడ్ చిల్డ్రన్కి ఈ కంటి వెలుగు పథకం కింద మనకి చెకప్ అనేది చేయడం జరిగింది. అలాగే థర్డ్ ఫేజ్లో మనకి ఎవరైతే 60 ఏళ్ళ కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి చికిత్స అనేది చేసి వాళ్ళకి ఫ్రీగా స్పెట్స్ అనేది ప్రొవైడ్ చేయడం, ఇన్ కేస్ క్యాటరాక్ట్ శుక్లాలు లాంటివి ఉంటే కనుక వాళ్ళకి ఫ్రీగా చికిత్స అనేది చేయడం జరిగింది థర్డ్ ఫేజ్లో. ఓకే, అలాగే మనకి మొదటి రెండో ఫేజ్లో మనకి చిల్డ్రన్కి, అలాగే థర్డ్ ఫేజ్లో 60 years అబవ్ వాళ్ళకి ఈ కంటి వెలుగు పథకం కింద మనకి చెకప్లు అనేది చేయడం జరిగింది కదా. అలాగే రానున్న ఫేజ్లో మనకి మిగతా వాళ్ళకి కూడా చెకప్స్ అనేవి చేస్తామని చెప్పి కంటి వెలుగు పథకం కింద మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే నాడు నేడు హెల్త్ స్కీమ్. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, నాడు నేడు అనేది కేవలం స్కూల్స్ కోసమే కాదు, మనకి హాస్పిటల్స్ అనేవి మోడర్నైజ్ చేయడం కోసం కూడా ఈ నాడు నేడు పథకం అనేది ఉంది. సో ఈ నాడు నేడు హెల్త్ స్కీమ్ కింద మనకి ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ద అప్గ్రేడేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్ అండ్ నెససరీ అడిషనల్ హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ ఆల్ హెల్త్ ఫెసిలిటీస్ ఫ్రమ్ సబ్ సెంటర్స్ టు టీచింగ్ హాస్పిటల్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ టు ద నీడీ. ఎవరికైతే అవసరమైన ఉన్నారో వాళ్ళకి మనకి క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం, అలాగే హాస్పిటల్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్, అలాగే కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ ఎవరైతే స్టాఫ్ కావాలో వాళ్ళని నియమించడం, అలాగే మనకి 11,000 డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అట్ ద విలేజ్ అండ్ వార్డ్ లెవెల్. మనకి విలేజ్ వార్డ్ లెవెల్లో 11,000 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేయడం. అలాగే ఇన్ ఫేజ్డ్ మేనర్ 50 న్యూ మెడికల్ కాలేజెస్ విల్ బీ సెటప్ అక్రాస్ ద స్టేట్. మనకి ఫేజెస్ వైజ్గా చూసుకుంటే 15 కొత్త మెడికల్ కళాశాలను కూడా స్టేట్ వైజ్గా కొత్తగా ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే 1000
145 PHCs, 195 CHCs, 28 area hospital, 13 district hospital, 11 teaching hospitals will be refurbished, modernized and upgraded on needy basis under the scheme. అలాగే వీటన్నిటిని కూడా హాస్పిటల్స్, అలాగే టీచింగ్ హాస్పిటల్, పిహెచ్సి, సిహెచ్సిస్ వీటిని కూడా మనకి మోడర్నైజ్, అప్గ్రేడేషన్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు రిక్రూట్ మోర్ దెన్ 9,700 హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ టు నాట్ ఓన్లీ ఫిల్ అప్ ద ఆల్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ బట్ ఆల్సో స్ట్రెంథింగ్ ద సర్వీస్ డెలివరీ అట్ హై లోడ్ సెంటర్స్. మనకి కొత్తగా 9,700 హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ని కూడా రిక్రూట్ చేసుకుంటామని చెప్పి ఈ నాడు నేడు హెల్త్ స్కీమ్ కింద చెప్పడం జరిగింది. నెక్స్ట్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ స్కీమ్. ఓకే, ఈ వైఎస్ఆర్ రైతు భరోసా ప్రైమ్ మినిస్టర్ కిసాన్ స్కీమ్ కింద మనకి 13,500 రూపాయల సంవత్సరానికి రైతులకు సహాయం చేయడం జరుగుతుంది. అంతంలో మనకి 12,500 ఉండేది, దాన్ని మళ్ళీ తిరిగి 13,500కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ ఆఫ్ 13,500 per year is provided to every farm family to meet the input needs. నెక్స్ట్ అలాగే వైఎస్ఆర్ ఫ్రీ కాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద మనకి టు పే ఫార్మర్ షేర్ ఆఫ్ ప్రీమియం ఆన్ క్రాప్ ఇన్సూరెన్స్. మనకి ఈ క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి అంటే పంటలకి మనకి బీమా చేసినట్లయితే దానికి ప్రీమియం అమౌంట్ అనేది రైతులు చెల్లించాల్సి ఉంటుంది కదా. ఆ రైతుల తరపున ప్రీమియం అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంటే మనకి చెల్లించడం జరుగుతుంది. డ్యూరింగ్ ఖరీఫ్ 2019 ఫర్ ఆల్ నోటిఫైడ్ క్రాప్స్ అండర్ ద పిఎంఎఫ్బివై అండ్ ఆర్డబ్ల్యూబీసీఐఎస్. సో ఏ క్రాప్స్ అయితే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అలాగే రిస్ట్రిక్టర్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద కవర్ అవుతాయో వాటి యొక్క స్కీమ్కి సంబంధించి ప్రీమియంని గవర్నమెంటే ఫార్మర్స్ తరపున మనకి చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం. ఓకే, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా స్కీమ్ కింద మనకి అంతకుముందు రిలీఫ్ ఏదైతే ఉందో ద రిలీఫ్ డ్యూరింగ్ ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ హ్యాస్ బీన్ ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 4,000 to 10,000. మనకు ఒక్కొక్కసారి ఫిషింగ్ అనేది బ్యాన్ చేయడం జరుగుతుంది కదా, చేపల వేటకు వెళ్ళొద్దని చెప్తూ ఉంటారు. బ్యాన్ చేసిన పీరియడ్లో మనకి మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 4,000 అమౌంట్ అనేది ప్రొవైడ్ చేసేవారు. ఇప్పుడు ఈ 4,000ని 10,000 రూపాయలకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వడ్డీ లేని రుణాలు. మనకి వడ్డీ లేని రుణాల పథకం కింద టు include the habit of prompt repayment of crop loans, the government intend to provide the interest subvention for crop loans amounting of 1 lakh. మనకి అమౌంట్స్ అనేవి తిరిగి పే చేసే హ్యాబిట్ను మనకి కల్పించడం కోసం ఎవరైతే మనకి ప్రాపర్గా మనకి లోన్ తీసుకున్న తర్వాత పే చేస్తూ ఉంటారో అలా ప్రాపర్గా పే చేసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది కల్పించడం జరుగుతుంది. సో ఈ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5% మనకి రుణం తీసుకున్నాము అంటే లోన్ తీసుకున్నాము అనుకుంటే కనుక మనకి ప్రాపర్గా పే చేసినట్లయితే ఒక 2% ఆ విధంగా మనకి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇవ్వడం, అంటే 3% అనేది ఇంట్రెస్ట్ పే చేస్తే సరిపోతుంది. లేదా ఫర్ ఎగ్జాంపుల్ 0% అంటే వడ్డీ లేని రుణాలు కాబట్టి మనకి 1 lakh రూపీ దాకా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 lakh లోన్ తీసుకుంటే కనుక 1 lakh అనేది గవర్నమెంటే ప్రొవైడ్ చేయడం, ఈ విధంగా అక్కడ ఉన్న ఆఫర్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి తీసుకున్న వడ్డీలో ఎంతో కొంత శాతం అంటే 5%లో ఒక 2% గవర్నమెంట్ పే చేయడం, అంటే 3% పే చేయాల్సి వస్తుంది. లేదా ఎంతో కొంత అమౌంట్ అనేది గవర్నమెంట్ పే చేయడం, ఈ విధంగా మనకి ప్రాపర్గా లోన్ అనేది రీపే చేసే వాళ్ళకి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పేదలందరికీ ఇల్లు. ఓకే, సో ఈ పేదలందరికీ ఇల్లు పథకం కింద హౌసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా. డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 1920 40,841 houses have been completed with the expenditure of 678.26 crore. 40,841 హౌసెస్ అనేవి 678.26 కోట్ల వ్యయంతో కంప్లీట్ చేయడం జరిగింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. అలాగే ద గవర్నమెంట్ ఇంటెండ్స్ టు ప్రొవైడ్ మోర్ దెన్ 30 lakh హౌస్ సైట్స్ అట్ outlay of 8,000 crore to all eligible houseless poor in the state and proposes to take up construction of 6,25,000 houses during the year 2020-21. మనకి 30 లక్షల సైట్స్ అనేవి 8,000 కోట్ల రూపాయలతో మనకి ఎలిజిబుల్ హౌస్ హోల్డ్ పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం. అలాగే కొత్తగా 6,25,000 హౌసెస్ అనేవి ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2020-21లో కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి కూడా ఈ స్కీమ్ కింద మనకి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో పేదలందరికీ ఇల్లు అంటే మనకి హౌసెస్ అనేవి పూర్ పీపుల్కి, హౌస్ లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం కోసం ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. సో ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్ కింద ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో 6 to 72 months చిల్డ్రన్, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, అలాగే లాక్టేటింగ్ మదర్ అంటే బాలింతలు, వీళ్ళందరికీ కూడా ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించడం జరిగింది.
నెక్స్ట్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ. సో వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద ద గవర్నమెంట్ విత్ ఎ వ్యూ టు ఎంకరేజ్ ద బెటర్ రీపేమెంట్ కల్చర్ అండ్ టు రిడ్యూస్ ఇంట్రెస్ట్ బర్డెన్ ఆన్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ హ్యాస్ డిసైడెడ్ టు కంటిన్యూ ద ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ప్రోగ్రామ్. ఇందాక చూసాం కదా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే ఏంటి అనేది. సో అదేవిధంగా ఇందాక రైతులకు ఇచ్చే రుణాలపైన చూసాం. ఇది మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే మనకి స్వయం బృందాలు ఉంటారో సో వాళ్ళకి సంబంధించి సేమ్ మనకి ఈ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది లోన్స్ అనేవి సక్రమంగా పే చేసే వాళ్ళకి కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ పెన్షన్ స్కీమ్. సో పెన్షన్ స్కీమ్ కింద చూసుకున్నట్లయితే గతంలో 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి మనకి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అనేవి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 60 ఏళ్ళకి రెడ్యూస్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ ఏజ్ క్రైటీరియా ఆఫ్ 65 ఇయర్స్ ఫర్ ద పెన్షన్స్ వుడ్ బి రెడ్యూస్డ్ టు 60 ఇయర్స్. అలాగే పెన్షన్ మనకి దశల వారీగా 3,000 రూపాయలకి పెంచుతామని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున చెప్పడం జరిగింది. అలాగే డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3,000 రూపాయల పెన్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వైఎస్ఆర్ ఆసరా. ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ప్రపోజెస్ టు రీయింబర్స్ ద ఎంటైర్ అవుట్స్టాండింగ్ బ్యాంక్ లోన్ ఆఫ్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యాజ్ 11th April 2019 to the tune of 27,168.83 crore in the 4 installments from 2020. ఈ డ్వాక్రా మహిళలు ఇలాంటి స్వయం సేవక బృందాలు ఉంటారు కదా. సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తీసుకున్న లోన్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి కంప్లీట్గా మనకి రీయింబర్స్ చేయాలని చెప్పి 4 విడతల్లో మనకి 2020లో గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అదే మనకి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఇన్ఫర్మేషన్ అనేది. నెక్స్ట్ వైఎస్ఆర్ చేయూత. సో ఈ వైఎస్ఆర్ చేయూత పథకం అనేది ప్రజెంట్ ఇప్పుడు లాంచ్ చేయబోతున్నారు త్వరలో ఆగస్టు 12వ తారీఖున. సో ఆల్రెడీ దీని గురించి సపరేట్ వీడియో కూడా చేశాను కదా. అండర్ ద స్కీమ్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 18,750 రూపీస్ పర్ ఇయర్ టు ఉమెన్ ఆఫ్ SC, ST, BC అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఏజ్డ్ between 45 to 60 years in the state of Andhra Pradesh for 4 years starting from 2020-21. మనకి సంవత్సరానికి 18,750 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలకి కలిపి టోటల్గా 75,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది ఈ పథకం కింద అందజేయడం జరుగుతుంది. ఓకే, సంవత్సరానికి 18,750 రూపాయలు 4 సంవత్సరాలకి, అంటే ఒక్కొక్క సంవత్సరం 4 సంవత్సరాల పాటు మనకి అందజేయడం జరుగుతుంది. సో టోటల్గా 75,000 రూపాయలు అనేది ఈ వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఆర్థిక సహాయం లభిస్తుంది. ఎవరికి అంటే వాళ్ళు 45 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు అయి ఉండాలి. అలాగే వాళ్ళ కేటగిరీ అనేది క్యాస్ట్ అనేది SC, ST, BC మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అయి ఉండాల్సి ఉంటుంది. వేరే వైఎస్ఆర్ పెన్షన్ లాంటివి వచ్చే వాళ్ళకి ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, నెక్స్ట్ జగనన్న చేదోడు. సో ఈ జగనన్న చేదోడు పథకం కింద మనకి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. ఎవరికి అంటే రజికాస్, నాయ్ బ్రాహ్మణాస్ అండ్ టైలర్స్. ఓకే, అన్ని కమ్యూనిటీకి చెందిన రజికాస్, నాయ్ బ్రాహ్మణ్స్, టైలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి మనకి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం కోసం ఈ జగనన్న చేదోడు పథకం అనేది లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఉచిత విద్యుత్ పథకం, ఫ్రీ పవర్ స్కీమ్. ద గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ ఫ్రీ పవర్ అప్ టు 200 యూనిట్స్ టు SC అండ్ ST డొమెస్టిక్ కన్జ్యూమర్స్ పర్ మంత్ ఫర్ అబౌట్ 20 lakh కన్జ్యూమర్స్. ఎవరైతే SC, STకి చెందిన డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఉంటారో 200 యూనిట్స్ కన్నా తక్కువ పవర్ ఉన్న వాళ్ళకి మనకి ఫ్రీగా మనకి పవర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికోసం మనకి ఫ్రీ పవర్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వైఎస్ఆర్ వాహన మిత్ర. సో ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 10,000 per annum టు సెల్ఫ్ ఓన్డ్ ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ టు మీట్ ద ఎక్స్పెన్సెస్ టువార్డ్ ద ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్, వెహికల్ రిపేర్ ఎక్సెట్రా. ఎవరైతే మనకి సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళకి 10,000 రూపాయల సంవత్సరానికి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఇన్సూరెన్స్ పే చేయడం కోసం కానీ, ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడం, వెహికల్ రిపేర్స్ ఇటువంటి ఎక్స్పెన్సెస్ అనే వాటి కోసం ఈ అమౌంట్ అనేది మనకి ఈ డ్రైవర్స్కి మనకి వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వైఎస్ఆర్ నేతన్న నేస్తం. సో ఈ వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద 24,000 రూపాయల సంవత్సరానికి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. అండర్ వైఎస్ఆర్ నేతన్న నేస్తం స్కీమ్ 24,000 per annum ఈజ్ ప్రొవైడెడ్ టు ఎవ్రీ BPL బిలో పవర్టీ లైన్ వీవర్ ఫ్యామిలీ ఓయింగ్ ఏ హ్యాండ్లూమ్. ఎవరైతే ఈ చేనేత వస్త్రాలు అవి నేస్తూ ఉంటారో వీవర్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో హ్యాండ్లూమ్ ఓన్గా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఈ 24,000 రూపాయల సంవత్సరానికి ఆర్థిక సహాయం అనేది బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్కి అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాపు నేస్తం స్కీమ్ కింద మనకి సంవత్సరానికి 15,000 రూపాయలు అనేది టోటల్గా 5 సంవత్సరాల పాటు ఒక సంవత్సరానికి 15,000 చొప్పున 75,000 రూపాయలు అనేది మనకి అందజేయడం జరుగుతుంది. ఇంచుమించుగా మనకి వైఎస్ఆర్ చేయూత పథకం కింద 18,750 4 సంవత్సరాల పాటు ఎలా అందిస్తారో
అలాగే ఈ స్కీమ్ కింద కూడా సంవత్సరానికి 15,000 చొప్పున 5 సంవత్సరాలకి 75,000 రూపాయలు అనేది ఎవరైతే కాపు ఉమెన్ ఉంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కాపు నేస్తం పథకం కింద. సో ఈ కాపు నేస్తం పథకంకి సంబంధించి ఎలిజిబిలిటీ చూసినట్లయితే వాళ్ళ ఏజ్ అనేది 45 నుండి 60 సంవత్సరాల లోపు ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు కాపు కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది మంత్లీ 10,000 అనేది రూరల్ ఏరియాస్లో, 12,000 అనేది మనకి అర్బన్ ఏరియాస్లో ఉండాల్సి ఉంటుంది. అలాగే వాటికి ల్యాండ్ ఏదైతే ఉంటుందో 3 ఏకర్స్ ఆఫ్ వెట్ ల్యాండ్ ఆర్ 10 ఏకర్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ కానీ లేదా 10 ఏకర్స్ ఆఫ్ బోత్ వెట్ అండ్ డ్రై ల్యాండ్ కానీ మనకి ఇంతకన్నా మెన్షన్ చేసిన కన్నా తక్కువ అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ గవర్నమెంట్ పెన్షనర్ కానీ అయ్యి ఉండకూడదు. అలాగే ఫ్యామిలీలో 4 వీలర్ అనేది ఉండకూడదు. వాళ్ళకి ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్స్ కానీ ఉంటే వాటిని ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. అలాగే ఎవరు కూడా ఫ్యామిలీలో ఇన్కమ్ ట్యాక్స్ పే అయ్యి ఉండకూడదు. అలాగే అర్బన్ ఏరియాస్లో వాళ్ళకి ప్రాపర్టీ లేకపోయినా లేదా 750 స్క్వేర్ ఫీట్ కన్నా తక్కువ ప్రాపర్టీ ఉన్నా సరే వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ జగనన్న తోడు. సో ఈ జగనన్న తోడు స్కీమ్ అనేది 10,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది లోన్ రూపంలో మనకి ఎవరైతే వీధి వ్యాపారులు, తోపుడు బళ్ళ వ్యాపారులు, స్ట్రీట్ హ్యాకర్స్ అండ్ వెండర్స్ ఉంటారో వాళ్ళకి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10,000 రూపాయలు 0%కి మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ అనేది మనకి అక్టోబర్లో లాంచ్ చేస్తారు, ఇంకా లాంచ్ చేయలేదు. సో దానికి సంబంధించిన స్కీమే ఈ జగనన్న తోడు. నెక్స్ట్ వైఎస్ఆర్ లా నేస్తం. సో ఈ వైఎస్ఆర్ లా నేస్తం పథకం కింద 5,000 రూపాయల స్టైఫండ్ అనేది జూనియర్ లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5,000 రూపాయల స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారో దానికోసం ఈ వైఎస్ఆర్ లా నేస్తం స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇవి మనకి టోటల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి. సో నవరత్నాలు చూసినట్లయితే ఇప్పటిదాకా ఆల్రెడీ నవరత్నాలు మనకి చాలా వరకు స్కీమ్స్ అనేవి ఆల్రెడీ చూసాం. సో వైఎస్ఆర్ భరోసా, రైతు భరోసా, ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కింద 13,500 రూపాయల ఆర్థిక సహాయం అందజేయబడుతుంది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్, ఎవరైతే స్కూల్, కాలేజ్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళకి మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యశ్రీ కింద మనకి ఫ్రీగా హెల్త్ చెకప్ అనేది 1000 అబోవ్ ఏదైతే ఉంటుందో ఆ ఆరోగ్యశ్రీ కింద మనకి ఫ్రీ హెల్త్ చెకప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే జలయజ్ఞం. సో జలయజ్ఞం అంటే మనకి పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ని కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనే వాటిని కూడా మనకి ఫాస్ట్గా కంప్లీట్ చేయడం కోసం ఈ జలయజ్ఞం పథకం అనేది తీసుకురావడం జరిగింది. అలాగే బ్యాన్ ఆన్ ఆల్కహాల్, మనకి ఆల్కహాల్ అనేది దశల వారీగా బ్యాన్ చేస్తామని చెప్పి ఈ నవరత్నాల్లో మనకి స్కీమ్ తీసుకురావడం జరిగింది. అలాగే అమ్మఒడి, ఎవరైతే స్కూల్, కాలేజ్ అంటే 1 నుండి 12వ తరగతి దాకా ఉన్న చిల్డ్రన్ వాళ్ళ మదర్స్ లేదా గార్డియన్స్కి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది అందజేయడం కోసం అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు. అలాగే వైఎస్ఆర్ ఆసరా కింద మనకి ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద లోన్ తీసుకుంటారో వాటిని మనకి ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలు ఎవరైతే చెల్లించిన రుణాలు ఉన్నాయో వీటిని 4 దశల్లో తిరిగి ఫుల్గా రీయింబర్స్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే పేదలందరికీ ఇల్లు, ఎవరైతే హౌస్ లేని పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి అందరికీ కూడా హౌసెస్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే పెన్షన్ల పెంపు, 2,000 రూపాయలన్న పెన్షన్ మనకి దశల వారీగా అంటే సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున 3,000 రూపాయలకి పెంచుతున్నట్లుగా కూడా ఈ పెన్షన్ల పెంపు స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో ఈ 9 కూడా మనకి నవరత్నాల్లో ఉన్న స్కీమ్స్ అనేవి, ఇవన్నీ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా చెప్పడం జరిగింది. సో ఇది కంప్లీట్గా మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క స్కీమ్స్ డీటెయిల్స్ అనేవి. సో వైఎస్ఆర్ చేయూత పథకం కింద మనకి సంవత్సరానికి ఎంత అమౌంట్ ప్రొవైడ్ చేస్తారో అన్నది మీరు ఆన్సర్ కింద కామెంట్ చేయండి. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.